విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండవేడితో బుక్కపోతుతో అల్లాడిపోయిన నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాగల 3 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ అండి, చూసుకుంటే వాతావరణంలో పెను మార్పులు సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణంలో మార్పులు కారణంగా కూడా ఈ రోజు విశాఖలో ఒక్కసారిగా కూడా సాయంత్రం 7 గంటల నుంచి కూడా భారీ వర్షం అయితే కురిసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు అటు అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. చూసుకుంటే ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఆ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం దాదాపు గంటన్నర పాటు కూడా ఆ జోరు వర్షం కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేసవి తాపానికి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు ఒక్కసారిగా కూడా ఈ రోజు కురిసినటువంటి వర్షంతో ఉపశమనం పొందినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే ఋతుపవనాలు కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాలు కూడా భారీగా కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు చూసుకుంటే విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచినటువంటి పరిస్థితి కనిపించింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కూడా వచ్చి పెద్ద పెద్ద శబ్దాలు రావడం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు విశాఖలో వర్షంతో పాటు కూడా 104 ఏరియాలో పిడుగుపడి అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్టు కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. భారీ వర్షం కారణంగా కూడా రహదారులన్నీ పూర్తిగా కూడా నిండిపోయినట్టు వర్షపు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే సాయంత్రం టైంలో వర్షం కురవడంతో ఉదయం నుంచి ఉక్కపోతలతో ఇబ్బందులు పడ్డటువంటి పట్టణ వాసులంతా కూడా ఒక్కసారిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే విధుల నుంచి ఇంటికి వెళ్లే ద్విచక్ర వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతూ కూడిన వారి గృహాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికి కూడా విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా చూసుకుంటే ఏదైతే వాతావరణంలో మార్పుల కారణంగా ఒక్కసారిగా కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే భారత వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలు వీచే సమయంలో కానీ లేదా ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా చూసుకుంటే ఏదైతే చెట్ల కింద నిలబడరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ రోజు సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షం కారణంగా కూడా విశాఖలోని పలు ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో వాహన రాకపోకలు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ అంతా కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ చూసుకుంటే ఇటు విశాఖ రైల్వే స్టేషన్ కూడా సమీపంలో ఉన్నటువంటి కాన్వెంట్ జంక్షన్ వద్ద ఒక్కసారిగా కూడా వర్షం నీరు రావడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే విశాఖ పూర్ణ మార్కెట్ సమీపంలో కూడా వర్షం నీరు రావడంతో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతం అంతా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సడన్ గా వచ్చినటువంటి వర్షం కారణంగా కూడా ప్రజలంతా కూడా ఇబ్బందులు కూడా కాస్త ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో ఎండలైతే మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. 45 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఎండలు ఉక్కపోతలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కురిసినటువంటి వర్షం రేపటికి కాస్త ఉపశమనం కలిగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ నెల 26వ తేదీకి ఋతుపవనాలు పూర్తిగా కూడా తీరాలు తాకేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏవైతే ఉంటాయో ఎఫెక్టెడ్ ఏరియా పైన ప్రత్యేకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లా కావచ్చు లేదా పార్వతీపురం, మన్యం జిల్లాలు ఎక్కువగా కూడా ముంపు ప్రాంతాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ప్రాంతాలపైన ముఖ్యంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తిగా కూడా చూసుకుంటే విపత్తుల నిర్వహణ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఎండ తాకిడికి ఇబ్బందులు పడినటువంటి ప్రజలంతా కూడా సాయంత్రం కురిసినటువంటి వర్షం కారణంగా
పూర్తిగా ఉపశమనం పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరో 4 రోజుల్లో వర్షాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. పూర్తిగా కూడా బాణుడు తన విశ్వరూపాన్ని అయితే రాష్ట్రంలో చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2024కి సంబంధించి కూడా ఏదైతే 40 నుంచి 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యి, ఈ ఏడాది చూసుకుంటే 45 నుంచి 47 డిగ్రీలకు సంబంధించి ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేటటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం అంతా కూడా ఉక్కపోతలు, ఎండ తీవ్రతతో కూడా పూర్తిగా ఇబ్బందులు పడినటువంటి ప్రజలకి ఈ రోజు కురిసినటువంటి వర్షం ఒక విధంగా ఉపశమనం ఇచ్చిందని చెప్పుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పటికీ వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎడతెరిపి లేనటువంటి వర్షం కారణంగా కూడా ప్రజలంతా కూడా, పట్టణ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి సందీప్.